నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో గుండెపోటు ఇంజెక్షన్. 45,000 విలువైన ఇంజెక్షన్ ఉచితంగా ప్రజలకు. గుండెపోటు వచ్చిన గంటలోగా ఇంజెక్షన్ చేసి ప్రాణాలు కాపాడవచ్చన్న సూపరింటెండెంట్. మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా గోవాడ, క్వారీ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. ఆర్టీసీ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్న డిఎం రాజశేఖర్. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెనాలి వివేక విద్యార్థుల ప్రతిభ. వన్ ఆఫ్ ది టాప్ పర్సెంటేజ్ ఇన్ ఇండియాగా నిలిచిన వారికి అభినందనలు తెలిపిన విద్యా సంస్థల యాజమాన్యం. గుండెపోటు గురైన వారికి ఒకే ఒక్క ఇంజెక్షన్ చేసి ప్రాణాలను కాపాడవచ్చని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి తెలిపారు. 45,000 రూపాయల విలువైన ఇంజెక్షన్ను ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం ఉదయం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లకు, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పాల్గొని గుండెపోటు మరణాలను తగ్గించే టెనెక్టేప్లస్ ఇంజెక్షన్ గురించి వివరించారు. గుండె నొప్పి లక్షణాలు గుర్తించిన వెంటనే ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా గంటలోపు హాస్పిటల్కు తీసుకువస్తే ఈ ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుందని, తద్వారా దాదాపు ప్రాణహాని నుండి తప్పించుకోవచ్చునని చెప్పారు. గ్రామ పట్టణాల్లో ఉండే ప్రభుత్వ స్పోక్ వైద్యశాలలో ఈ టెనెక్టేప్లస్ ఇంజెక్షన్ను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా వివరాలు నమోదు చేసి 45,000 రూపాయలు విలువ చేసే ఈ ఇంజెక్షన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ఈ ఇంజెక్షన్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్ ఉండే ప్రభుత్వ హబ్ వైద్యశాలకు రిఫర్ చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ టి సౌభాగ్యవాణి పేర్కొన్నారు. ఈ ఇంజెక్షన్ చేయించుకునేవారు తమ ఆధార్ కార్డును కలిగి ఉండాలని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఆశా హెల్త్ వర్కర్స్ కృషి చేయాలని, ప్రతి ఇంట్లోనూ ఈ సమాచారం తెలిసి ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ ఇంజెక్షన్ వల్ల ప్రాణాలని కాపాడుకోవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ డి శ్రీకాంత్, డాక్టర్ టి వినీల్, డాక్టర్ చలపతిరావు, డాక్టర్ రమాదేవి, డాక్టర్ అపర్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, ఎన్ఎస్డి స్టాఫ్ నర్స్ సత్తార్, పరిపూర్ణ, హెడ్ నర్స్ శారద తదితరులు పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. అందరికీ నమస్కారం. మన తెనాలి జిల్లా వైద్యశాలలో స్టెమీ ప్రోగ్రాం పట్ల అవగాహన కార్యక్రమం ప్రారంభించాము. ఈరోజు స్టెమీ అంటే గుండెపోటు వచ్చిన వారికి సత్వరమే హాస్పిటల్కి తీసుకొని వస్తే అది ఈసీజీ తీసి అది గుండెపోటు అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత మన వైద్యులు గుంటూరు హబ్కి ఈసీజీని ఫోన్ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేశారు మన గవర్నమెంట్. ఆ యాప్ ద్వారా ఈసీజీని జీజీహెచ్ గుంటూరుకి పంపించడం జరుగుతుంది. అక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వైద్యులు మనకు డైరెక్షన్ ఇస్తారు. వారు ఏం చేయాలి, ఈ పేషెంట్కి మనం ఎట్లా చేయాలి ఏంటి అనేది మనకు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వారి సలహా తీసుకొని ఆ పేషెంట్కి థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ అని టెలెనెక్టప్లేస్ అని ఒక ఇంజెక్షన్ ఉంది. అది చాలా కాస్ట్లీ ఇంజెక్షన్. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి అది సప్లై అవుతుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఆ పేషెంట్ని ఒక 1 అవర్ మేము అబ్జర్వేషన్లో ఉంచి ఇక్కడ నుంచి జీజీహెచ్ గుంటూరుకి తరలిస్తాము. షిఫ్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి కావాల్సిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇవాల్యుయేషన్ చేసుకొని వారు సరైన వైద్యం చేసి ఆ పేషెంట్ని కాపాడటం జరుగుతుంది. సో ప్రతి ప్రాణం విలువైనదే. అందరూ దీని పట్ల అవగాహన కలిగి మీరు మీకు దగ్గర లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారికి సత్వరమే ఈ విషయాన్ని తెలియజేయండి. అండ్ ఈరోజు ఏంటంటే మనము నియర్ బై యూపీఎస్సీస్, పిఎస్సీస్, ఏఎన్ఎం అండ్ ఆశా వారికి కూడా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. వారు పిఎస్సీ అండ్ యూపీఎస్సీలో వారు అక్కడికి వచ్చిన పేషెంట్స్ కూడా తద్వారా వారికి అవగాహన కలిగించడం జరుగుతుంది. సో ఇది మనకి స్పోక్ అండ్ హబ్ పద్ధతి ద్వారా జరుగుతుంది. స్పోక్స్ అంటే ఈ మన గవర్నమెంట్ నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్, మన జిల్లా వైద్యశాల, వేమూరు, పొన్నూరు, కొల్లిపర, ఇట్లా ఈ సిహెచ్సిస్ అన్నీ స్పోక్స్ అంటాము. హబ్ అంటే జీజీహెచ్ గుంటూరు. సో ఇవన్నీ యాప్ ద్వారా స్పోక్స్ నుంచి హబ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఏదైనా పేషెంట్ సమాచారం మనము ఆ యాప్ ద్వారా హబ్కి తెలియజేయడం జరుగుతుంది. వారి సలహాను పాటించి పేషెంట్కి తగు వైద్యం అందించడం జరుగుతుంది. ఇవాళ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో స్టెమీ గురించి ఒక అవగాహన కార్యక్రమం కండక్ట్ చేస్తున్నామండి. మనకి ఇక్కడ రీసెంట్గా స్టెమీ అని ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ వారు లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అండి,
మనకి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి వాళ్ళకి అంటే ఇమీడియట్గా మనకి టెనెక్టిప్లేజ్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇస్తే కనుక ఎంత తొందరగా ఇస్తే ఆ ఇంజెక్షన్ అంత తొందరగా మనకి హార్ట్ మజిల్ని సేవ్ చేయగలుగుతాం మనం. అంటే హార్ట్ అటాక్ అంటే మీకు అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. గుండెకి సంబంధించిన కండరంకి రక్త సరఫరా అందించే రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్స్ ఉంటే కనుక ఈ హార్ట్ అటాక్ వస్తుందన్నమాట. అట్లా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ఛాతీ నొప్పి రావచ్చు, ఆయాసం రావచ్చు, గుండె పిండేసినట్టుగా ఉండటం, ఛాతీలో టైట్గా ఉండటం, ఇటువంటి లక్షణాలు వస్తాయన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఏదో చిన్న గ్యాస్ నొప్పి అనుకొని లేదంటే కండరం నొప్పి అనుకొని అదే తగ్గుతుందిలే అని అలా డిలే చేస్తారు. డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రక్త సరఫరా అందక గుండె కండరం చనిపోతుంది అన్నమాట. ఎక్కువసేపు రక్త సరఫరా అందకపోతే కండరం ఏ భాగం అయినా చనిపోతుంది. అలాగే గుండె కండరం కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నించినా మళ్ళీ నార్మల్ అవ్వదు అది. కాబట్టి ఆ డ్యామేజ్ అవ్వకుండా చూడడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం వెంటనే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే కనుక అక్కడ ఈసీజీ తీస్తారండి. ఈసీజీ తీసి ఆ ఈసీజీని అవసరమైతే హబ్కి అంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న కార్డియాలజిస్ట్ గారికి పంపించి వారి సలహా తీసుకొని అవసరమైన హార్ట్ అటాక్ అని నిర్ధారణ చేశాక స్టెమీ అని పేషెంట్స్కి ఈ టెనెక్టిప్లేజ్ అని ఒక ఖరీదైన ఇంజెక్షన్ ఉంటుందండి. దాని బయట అది కొనాలంటే 45,000 దాకా అవుతుంది. అటువంటి ఇంజెక్షన్కి మన గవర్నమెంట్ వారు ఫ్రీగా అందరికీ సప్లై చేస్తున్నారు. ఆ ఇంజెక్షన్ అవసరమైన పేషెంట్స్కి ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వెంటనే ఏంటంటే ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ క్లియర్ అయిపోయి రక్త సరఫరా మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దానివల్ల కండరం దెబ్బతినకుండా మనం సేవ్ చేయగలుగుతాం. ఎంత తొందరగా ఆ ఇంజెక్షన్ మనం అవసరమైన పేషెంట్స్కి ఇస్తే అంత తొందరగా మనం డ్యామేజ్ అన్ని. తెనాలి షరాఫ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మైనాక వాహన సేవ నిర్వహించారు. తెనాల్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 4వ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమై 14వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు శ్రీ మైనాక వాహన సేవ ఎంతో వేడుకగా నిర్వహించారు. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్లకు పట్టణంలో గ్రామోత్సవం జరిపారు. దారి పొడవునా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, కార్యనిర్వహణాధికారి అవతు శ్రీనివాసరెడ్డి ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాలను అనువంశిక అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ నిర్వహించారు. నిఖిల్ శాండిల్య, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, జంధ్యం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, సోమశేఖర్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. షరాబాజా నందు చేసినటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజున ఈ రోజున మైనాక వాహన సేవ ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం వదురుగోలోత్సవం మరియు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా రేపు సాయంత్రం దివ్య రథోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటి కూడా భక్తులందరూ వీక్షించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక షరాఫ్ బజార్ నందు వేయించేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఇవాళ 4వ రోజు బ్రహ్మోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభించబడ్డాయి. ఇవాళ స్వామికి మైనకా సేవతో పాటు సాయంత్రం కళ్యాణోత్సవం కూడా జరగబోతుంది. కావున భక్తులందరూ స్వామివారికి గుడికి విచ్చేసి ఆశీర్వాదాలు పొందాలని ప్రార్థిస్తున్నాను. తెనాలి ఆర్టీసీ డిపో నుండి మహాశివరాత్రి తిరునాళ్లకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. 3 రోజుల పాటు ప్రతి 2 నిమిషాలకు ఓ సర్వీస్ అందుబాటులో ఉంటూ నేరుగా గుడి వద్దకే వెళ్తుందని చెప్పారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉదయం
డిఎం రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ శివరాత్రి ప్రత్యేక బస్సు సర్వీసుల వివరాలు తెలియజేశారు. ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపో నుండి శైవ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఆయన చెప్పారు. తెనాలి సమీపంలోని గోవాడ, క్వారీ క్షేత్రాల్లో జరిగే తిరునాళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు, ఆ మరుసటి రోజు కూడా ప్రతిరోజు 2 నిమిషాలకు ఒక సర్వీసు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ఆర్టీసీ సర్వీసులు నేరుగా గుడి వద్దకు వెళతాయని, ప్రైవేటు వాహనాలు ఆలయాలకు కిలోమీటర్ దూరంలో ఆపుతారని డిఎం ఈ సందర్భంగా చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా తెనాలి, గుంటూరు మార్గంలో ఇటీవల నాన్ స్టాప్ సర్వీసులు ప్రారంభించగా ప్రయాణికుల నుండి అంతగా ఆదరణ లేదని ఆయన అన్నారు. మన ఈ మధ్యకాలంలో తెనాలి, గుంటూరు నాన్ స్టాప్ సర్వీసులు మన తెనాలి డిపో నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. దానికి అనుకున్నంత రెస్పాండ్ అయితే ప్రజల నుంచి, ప్రయాణికుల నుంచి రావటం లేదు. దానికి ఎంతో కష్టపడి గౌరవ మంత్రి గారి సహకారంతో మనం ఆ ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని ప్రతి అరగంటకి తెనాలి నుంచి గుంటూరు సర్వీస్గా నడపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సర్వీస్ యొక్క ఆక్యుపెన్సీ రేషియోలో ఇంప్రూవ్ అవడానికి అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో తెనాలి ఆక్యుపెన్సీ రేషియో వచ్చి ఓవరాల్గా డిపో యొక్క జోన్లోనే మనం 1-2 ప్లేస్లో ఉండటం జరుగుతుంది. అదేవిధంగా చాలా తొందరలో, అంటే మరికొద్ది ఇంకొక 10-15 రోజుల్లో మహాశివరాత్రి సందర్భంగా మనం తెనాలి నుంచి గోవాడకి కానీ, తెనాలి నుంచి క్వారీకి కానీ బస్సులు నడపడం జరుగుతుంది. దానిలో కేవలం సాధారణ ఛార్జీలతోనే, ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా జాతరకి బస్సులు నడపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణికులు ఇంకో శుభవార్త ఏంటంటే, మన ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో బస్సులు మాత్రమే బస్టాండ్ నుంచి గుడి వరకు, క్వారీ కానీ గోవాడ కానీ గుడి వరకు మన బస్సు మాత్రమే వెళ్ళటానికి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. మిగిలిన ప్రైవేట్ వెహికల్స్ అన్నీ ఒక 1/2 కిలోమీటర్ యువతలే ఆపటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన బస్సుల్లో అయితే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, లగేజ్ కానీ ఏదైనా తీసుకెళ్ళినా మనం గుడి వరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయాణికులు ప్రతి 2 నిమిషాలకి మనం గోవాడకి కానీ, అదేవిధంగా క్వారీకి కానీ రౌండ్ ది క్లాక్ 25వ తారీఖు నుంచి 26 కానీ 27వ తారీఖు ఎర్లీ అవర్స్ జాతర కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సుని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పోయిన జాతరలో కూడా చాలా చక్కగా ఏపీఎస్ఆర్టీసీని ప్రజలందరూ ఆశీర్వదించడం జరిగింది. ఈసారి కూడా ప్రజలందరికీ ఒకటే విన్నపం, మన ఆర్టీసీ బస్సు గుడి వరకు వెళ్ళటం జరుగుతుంది. మిగిలిన ప్రైవేట్ వెహికల్స్ మనకి 1 కిలోమీటర్ యువతలే ఆగటం. కాబట్టి మీరందరూ మన బస్సు ఎక్కి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే మన తెనాలి, విజయవాడ నాన్ స్టాప్ సర్వీసులు చాలా చక్కగా 80% వారితో కొత్త బస్సులు నడపడం జరుగుతుంది. అదేవిధంగా తెనాలి నుంచి బెంగళూరు సర్వీస్ కానీ, తెనాలి నుంచి హైదరాబాద్ సర్వీస్ కానీ మంచి పర్ఫార్మెన్స్తో నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ రేపు మార్చి 8వ తారీఖు అయిపోయిన వెంటనే మన తెనాలి డిపోలో కొన్ని షాపులు రెంట్కి త్రూ టెండర్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి ఆ షాపులను కూడా టెండర్లో దక్కించుకొని వ్యాపారం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే ఎండాకాలం, ఇప్పుడు మ్యారేజ్ సీజన్లు, అదేవిధంగా అరుణాచలం, అదేవిధంగా రేపు 15వ తారీఖున గుంటూరు నుంచి మహాకుంభమేళకి ఒక సూపర్ లగ్జరీ ప్రత్యేకంగా గుంటూరు నుంచి పెట్టడం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా ప్రయాణికులందరూ వినియోగించుకొని ఆర్టీసీని ఆదరించవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాం. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న జరిగే ఎన్నికల్లో మద్దతివ్వాలని ఆయన శివకుమార్ను కోరారు.
పీడీఎఫ్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగిన కేఎస్ లక్ష్మణరావు మంగళవారం తెనాలి వచ్చారు. ఈ సందర్భంగా ఐతానగర్లోని నివాసం వద్ద వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిశారు. కేఎస్ లక్ష్మణరావుకు అన్నాబత్తుని శివకుమార్ సాదరంగా స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలలో తనకు మద్దతుగా ఉండాలని లక్ష్మణరావు అన్నాబత్తుని శివకుమార్ను కోరారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. దీంట్లో తెనాలి వివేక విద్యా సంస్థల విద్యార్థులు వన్ ఆఫ్ ది టాప్ పర్సంటేజ్ ఇన్ ఇండియాగా నిలవడంతో యాజమాన్యం తరపున అభినందించారు. స్థానిక కొత్తపేటలోని వివేక జూనియర్ కాలేజీలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనపరిచిన విద్యార్థిని ఘనంగా సత్కరించారు. పట్నానికి చెందిన తూనుగుంట్ల పవన్ కుమార్ జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఫలితాల్లో 99.37% సాధించడం పట్ల వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, ఉదయ్ కిరణ్లు అభినందనలు తెలియజేశారు. తెనాలి మారిజ్పేటలో ఉంటూ ప్రైవేటు కంపెనీలో సాధారణ కూలీగా పనిచేసే తూనుగుంట్ల వెంకటేశ్వరరావు, పద్మావతి దంపతుల కుమారుడైన పవన్ కుమార్ వివేక జూనియర్ కాలేజీలో చదువుతూ జేఈఈ మెయిన్స్లో సంచలన ఫలితం సాధించడం తెనాలికి గర్వకారణమని పలువురు అభినందించారు. పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో హై స్కూల్ విద్యను పూర్తి చేసిన పవన్ కుమార్ 10th లో 567 మార్కులు సాధించాడు. ఇంటర్ విద్యను వివేక జూనియర్ కాలేజీలో చదువుతూ ఫస్ట్ ఇయర్లో 470కి గాను 463 మార్కులు సాధించాడు. వివేక కాలేజీలోనే జేఈఈ మెయిన్స్ కోచింగ్ తీసుకున్న పవన్ కుమార్ మంగళవారం సాయంత్రం విడుదలైన ఫలితాల్లో వన్ ఆఫ్ ద టాప్ పర్సంటేజ్ ఇన్ ఇండియాగా నిలవడంతో అతనికి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ తూనుగుంట్ల పవన్ కుమార్ పేదింటి విద్యా కుసుమం అని అన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడితే అనుకున్న ఫలితాలు సాధించవచ్చునని పవన్ కుమార్ నిరూపించాడని అన్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు కాలేజీ యాజమాన్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహకమే కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో రామరాజు, వెంకటరత్నం, శ్రీనివాస్, బ్రహ్మం, సునీల్, మురళి, రాంబాబు, రాజీ, అక్షయ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యం నడిచేటువంటి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు గత జనవరి నెలలో జరిగినటువంటి ఐఐటి జేఈఈ మెయిన్స్ పరీక్షల యొక్క ఫలితాలని విడుదల చేసింది. దానిలో మన తెనాలి పట్టణం చెందినటువంటి అలాగే వివేక విద్యా సంస్థల్లో వివేక జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ గ్రూప్ చదివినటువంటి తూనుగుంట్ల పవన్ కుమార్ అనేటువంటి ఈ విద్యార్థి ఈ జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో 99.37 99.37% సాధించి మన తెనాలి ప్రాంతానికి గర్వకారణంగా నీచాడు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే మన ప్రాంత విద్యార్థులందరూ కూడా తెనాలి ప్రాంతంలో భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎందరో కొన్ని లక్షల మంది విద్యార్థులు అనేక సంవత్సరాలుగా ఈ ఐఐటి అంటే ప్రెస్టీజియస్ అండ్ టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా అని చెప్పుకునేటువంటి ఈ ఐఐటి జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి అంతటి ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్లో మరి సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి విద్యార్థి, అలాగే పెద్దగా ఆర్థికమైనటువంటి ఆవలంబన లేనటువంటి విద్యార్థి, అలాగే తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోయినప్పటికీ చిరు ఉద్యోగులైనప్పటికీ కూడా పట్టుదలతో ఒక లక్ష్యంతో అలాగే ఒక క్రియేటివ్ స్కిల్స్తో చదివి మరి కేవలం ఆ విద్యార్థి ఆనందపడటమే కాకుండా తన కుటుంబానికి అలాగే మన వివేక విద్యా సంస్థలకి మన తెనాలి ప్రాంతానికి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో గర్వకారణమైనటువంటి ఒక పర్సంటేజ్ తీసుకురావడం అనేటువంటిది మనం గమనించాల్సిన విషయం. 99.37% అనేది చిన్న విషయం కాదు. 10th క్లాస్లో మరి సాధారణ విద్యార్థిగానే ఉన్నాడు, మరి సాధారణ స్కూల్స్లో చదివాడు, అలాగే 567 మార్క్స్ మాత్రమే సంపాదించాడు. అప్పుడు స్టేట్ ఫస్ట్ లెవెల్ రాలేదు. కానీ తనకున్నటువంటి తెలివిని, తనకున్న పట్టుదలని
లక్ష్యం వైపు దృష్టి పెట్టి మరి ఇంత చక్కటి విజయాన్ని సాధించడం మనందరం గమనించాలి. ఎక్సలెంట్ పర్సంటైల్ ఇన్ ఐఐటి అని అందరూ చెప్పుకోవాలి. నాకు తెలిసినంతవరకు కూడా సుమారు 60 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఎడ్యుకేషన్ ఫీల్డ్లో తెనాలిలో ఈ ప్రాంతంలో ఐఐటిలో 99.37% రావడం ఇదే ప్రథమం. దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇట్ ఈస్ ఎ రికార్డ్ ఫ్రమ్ తెనాలి ఇన్ ద నేషనల్ లెవెల్, ఆల్ ఇండియా లెవెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సంటైల్ సాధించిన విద్యార్థి మిస్టర్ పవన్ కుమార్. అతనికి మేము అందరం కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాం. నా పేరు పవన్ కుమార్. నేను వివేకా సంస్థ జూనియర్ కాలేజ్లో చదువుకుంటున్నాను. నాకు 99.37% రావడంతో నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి కారణమైన మా డైరెక్టర్ గారు, అలాగే ఉదయ్ సార్ గారు, అలాగే వివేకా కాలేజ్లో పనిచేసిన మా స్టాఫ్, అలాగే ఇంకా మా తల్లిదండ్రులకు మరియు నాకు తోడుగా నిలిచిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలా చెప్పుకోవడంలో నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఇలా మాలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ టీచర్ల సపోర్టు, అలాగే ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మేమైతే ఇలాంటి కార్యక్రమాలను ఇంత మంచి పర్సెంటేజ్ తెచ్చుకోలేము. కాబట్టి ఇలా నాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జేఈ అడ్వాన్స్డ్ అనేది రాద్దాం అనుకుంటున్నాను. కాకపోతే అసలైంది ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్, అలాగే ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే ఎగ్జామ్స్ ద్వారా జాతీయ స్థాయిలో గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఆ గవర్నమెంట్ కాలేజీలో సీట్ తెచ్చుకోవడం వల్ల ఇస్రో, డిఆర్డిఓ లాంటి సంస్థల్లో జాయిన్ అయ్యి మా దేశానికి ఎంతో గర్వంగా చేద్దామని కోరుకుంటున్నాను. తెనాలిలోని ఆశ్రిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆధునిక పద్ధతుల ద్వారా గుండెకు సంబంధించిన వైద్య సేవలు అందించడం జరుగుతుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగశ్రీ హరిత తెలిపారు. ప్రతి మంగళవారం తాను రోగులను పరీక్షించి వైద్య సలహాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. స్థానిక గంగనంపేట లెక్చర్స్ కాలనీలోని ఆశ్రిత సూపర్ స్పెషాలిటీ కేర్ను గుంటూరుకు చెందిన కిమ్స్ సికిరా హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగశ్రీ హరిత పర్వతనేని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ హరిత మాట్లాడుతూ తెనాల్లోని ఆశ్రిత సూపర్ స్పెషాలిటీ కేర్లో తాను ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటూ గుండెకు సంబంధించిన వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. గుంటూరులోని కిమ్స్ సికేరాలో సీనియర్ కార్డియాలజిస్ట్గా సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా గంగానంపేట లెక్చర్స్ కాలనీలోని ఆశ్రిత హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు చికిత్సలు పొందాలని ఆమె కోరారు. నమస్తే అండి, నేను డాక్టర్ హరిత, గుంటూరులో కిమ్స్ సికరా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. కిమ్స్ హాస్పిటల్ గుంటూరులో రేపు ఇనాగరేషన్ జరుగుతుందండి. ముఖ్యమంత్రి గారు ఇనాగరేట్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా మనకి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్, అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం ఏమేమి ట్రీట్మెంట్ చేయాలి, దానికి సంబంధించిన పద్ధతుల ద్వారా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా తెనాలికి సంబంధించినంత వరకు నేను పుట్టింది పెరిగింది తెనాలిలో కాబట్టి నేను తెనాలిలో ప్రతి మంగళవారం ఆశ్రిత క్లినిక్స్, లెక్చరర్స్ కాలనీ రోడ్లో ఉన్న ఆశ్రిత క్లినిక్స్లో ప్రతి మంగళవారం వస్తాను. క్లినిక్లో రెగ్యులర్గా ఈసీజీ తీయటానికి కానీ, మా పేషెంట్స్కి ఇంతకుముందు కానీ ఎవరికైనా చెస్ట్ పెయిన్, అనీజీనెస్, ఇలా హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఉంటే ఈసీజీ ఎంత ఎర్లీగా తీయించుకొని మనం త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా మనం చేయగలుగుతాం. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 2వ రోజుకో 3వ రోజుకో అది గ్యాస్ నొప్పి అనుకొని లేట్గా హాస్పిటల్కి రావటం వల్ల మనం చాలామందిని కోల్పోతున్నాం. సో దీనికి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే బేసిక్గా ముందు మనకి దగ్గరలో ఎక్కడైనా అనీజీనెస్ అనిపించినా, నొప్పి అనిపించినా మనకి దగ్గరలో ఉన్న సెంటర్లో మనం ఈసీజీ తీయించుకుంటే అందులో కొంతమేరకు మనకి జబ్బు ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇది పెద్ద టెక్నాలజీ కూడా కాదు, చాలామంది హాస్పిటల్స్లో ఈసీజీ అనేది అవైలబుల్గా ఉంటుంది. అలాగే నేను ఉండే ఈ క్లినిక్లో కూడా మార్నింగ్ టైం అంతా ఈసీజీ అవైలబుల్గా ఉంచి ఈసీజీ టెక్నీషియన్ కూడా ఉంటారు. మనకి తీసిన తర్వాత ఈసీజీలో ప్రాబ్లం ఉంటే నాకు పద్ధతి ద్వారా నాకు పంపిస్తారు ఈసీజీ. అది చూసి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడే ట్రీట్మెంట్ చేయొచ్చా లేకపోతే ఏమైనా హాస్పిటల్కి రావాలా అనేది నేను చెప్తాను. ఇక్కడ ఈసీజీ, ఎకో,
ట్రెడ్మిల్, తర్వాత ఫీటల్ ఎకోకార్డియోగ్రామ్ అంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి గర్భస్థలో అయిన స్త్రీలకి లోపల ఉన్న బేబీ హార్ట్లో ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసే ఫీటల్ ఎకో, తర్వాత డోపిటమిన్ స్ట్రెస్ ఎకో అని అంటే మనకి ఏమన్నా సర్జరీకి వెళ్ళబోయే ముందు పేషెంట్కి కావాల్సిన ఎకోకార్డియోగ్రామ్ అనమాట. ఎకోకార్డియోగ్రామ్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. యాంజియోగ్రామ్ ఇవన్నీ ఏమన్నా కావాలి అంటే మనకి ఇక్కడ అవైలబుల్గా లేదు. కిమ్స్ హాస్పిటల్కి వస్తే కనుక అక్కడ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో గుండెపోటు ఇంజెక్షన్. 45,000 విలువైన ఇంజెక్షన్ ఉచితంగా ప్రజలకు. గుండెపోటు వచ్చిన గంటలోగా ఇంజెక్షన్ చేసి ప్రాణాలు కాపాడవచ్చన్న సూపరింటెండెంట్. మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా గోవాడ, క్వారీ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. ఆర్టీసీ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్న డిఎం రాజశేఖర్. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెనాలి వివేకా విద్యార్థుల ప్రతిభ. వన్ ఆఫ్ ది టాప్ పర్సెంటేజ్ ఇన్ ఇండియాగా నిలిచిన వారికి అభినందనలు తెలిపిన విద్యా సంస్థల యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.